హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా ఐడిబిఐకి బ్యాంక్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే విడుదల చేసింది. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. నోటిఫికేషన్ వచ్చేసరికి ఐడిబిఐ బ్యాంక్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఇంకా రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ అంటే ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే మనకు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్కు సంబంధించిన పోస్టులకు సంబంధించి దాదాపుగా 1100 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అంటే ఏ జోన్ నుంచి ఏ స్టేట్ నుంచి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ లాంగ్వేజ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఆ డీటెయిల్స్ అన్నీ మనకు క్లియర్గా అయితే నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశాడు అనమాట. అహ్మదాబాద్ నుంచి అయితే మనకు 70 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇది అంటే ఆ స్టేట్ వాళ్ళు, ఆ లాంగ్వేజెస్ వాళ్ళకి సంబంధించి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనకు బెంగళూరు నుంచి ఉన్నాయి, భూపాల్, భువనేశ్వర్, ఛత్తీస్గఢ్, చెన్నై, ఢిల్లీ, అలాగే హైదరాబాదు, కొచ్చి, కోల్కతా, లక్నో, ఇలా అన్ని జోన్ల నుంచి మనకు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మన హైదరాబాద్ నుంచి అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు అలాగే ఉర్దూ 2 లాంగ్వేజ్లకు సంబంధించి 65 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అనమాట. సో మీరు అస్సలు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి. దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్, ఇలాంటి డీటెయిల్స్ కూడా మనకు క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. ఎక్కడైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మనకు జోన్ల వారీగా ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి కూడా మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశాడు అనమాట. మన హైదరాబాద్ నుంచి అయితే 29 పోస్టులు జనరల్ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకైతే 9, ఎస్టీ వాళ్ళకైతే 4, అలాగే ఓబీసీ వాళ్ళకి 17, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 6 పోస్టులు, ఇలా మొత్తం 65 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. ఇది కేటగిరీ వైజ్గా అయితే. ఇంకా ఇంపార్టెంట్ డేట్స్, దాంతోపాటు ఎలిజిబిలిటీ క్రెడెంటియల్స్ ఇలాంటివి కూడా తెలుసుకుందాం. మనకు ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం 20 సంవత్సరాలు, అంటే మినిమం 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపారు ఎవరైనా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచులర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. మినిమం 65% లేదా అంటే 55 నుంచి 60% మార్క్స్ తోటి ఉండాలన్నమాట. ఖచ్చితంగా ఇవైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 20 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ మధ్య వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు వీటికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందన్నమాట. దాన్ని బట్టి కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా దాంతోపాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి బ్యాచులర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటు ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. కట్ ఆఫ్ డేట్ ఫర్ ఎలిజిబిలిటీ క్రెడెంటియల్స్ అంటే ఎడ్యుకేషన్ ఏజ్ లిమిటు, ఏజ్ రిలాక్సేషను వీటికి సంబంధించి మాత్రం మార్చి 1 కల్లా అయితే ఉండాలి. ఇది 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యన మార్చి 1 వరకు అయితే ఉండాలి. అలాగే అడ్వర్టైజ్మెంట్ డేటు అంటే విడుదల చేసింది మార్చి 6 నుంచి అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. ఇంకా లాస్ట్ డేటు ఇవన్నీ వచ్చేసరికి మనకు మార్చి 8 నుంచి 19 వరకు ఉంటుంది. ఇంకా దాంతోపాటు టెంటేటివ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ వచ్చేసరికి ఏప్రిల్ 12వ తారీఖున అయితే మీకు ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. టర్మ్స్ అండ్ కండిషన్స్ అలాగే నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా డౌట్ ఉన్నా సెలక్షన్ ప్రాసెస్ అన్నీ మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చాడు అనమాట. టెస్ట్ కూడా ఎలా ఉంటుందో అది కూడా మనకు క్లియర్గా నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశాడు. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ ఒక లింక్ కూడా ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా. అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. లేదా కింద కామెంట్ బాక్స్లో అడగండి, మీకైతే వెంటనే అయితే రిప్లై ఇస్తా ఫ్రెండ్స్. దాంతోపాటు మనకు దీ నోటిఫికేషన్కి సంబంధించి ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదనమాట. జస్ట్ మీకు ఒక చిన్న ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇంకా చెప్పాను కదా, టెస్ట్ వచ్చేసరికి మనకు
ఏప్రిల్ 16 అయితే ఉంటుంది. ఖచ్చితంగా మీరైతే వెళ్ళండి ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్ మనకు గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్, అలాగే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే 10 ఇయర్స్ మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.